Victory Worship Center, Christ Connect, Love Him, Learn from Him and Live for Him అనే స్పిరిచువల్ ప్రోగ్రామ్కి, ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ త్వరలో తిరిగి రాబోతున్నటువంటి మన రక్షకుడు, మన రారాజు అయిన యేసు ప్రభు ప్రశస్త నామమున శుభాలతో ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు మన జీవితాల్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు. నిత్యము మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయమును సమయానుకూలంగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఆయనే తన కృపా ప్రసన్నతలతో మనకు సహాయపడి ఉండకపోతే మనం ఈ పాటికి అనేక రకాలుగా ఎన్నో విషయాల చేత కుదేలైపోయేవారము అండ్ బహుశా ఈ లోకంలో ఉనికిని కలిగి ఉండకుండా నశించిపోయేవారం. ఆ దేవాది దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కరోనా పాండమిక్ లాక్డౌన్ టైంలో దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనందరితో ఈ రకంగా ఉంటూ మనల్ని కలుపుతూ ఆయనలో మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి ఒక మాట అంటారు, ఆల్ గుడ్ థింగ్స్ హ్యావ్ టు ఎండ్. అన్ని మంచి విషయాలు కూడా ఒక రోజున నిలిచిపోవాలి, అంతమైపోవాలి. మరి జస్ట్ 2 రోజులు అంటే ట్యూస్డే వరకు మనము ప్రభు కృపను బట్టి విక్టరీ వర్షిప్ సెంటర్ యొక్క చర్చ్ కనెక్ట్ ప్రేయర్ ప్రోగ్రామ్, ప్రార్థన కార్యక్రమాన్ని కలిగాము. అండ్ సంఘమంతటిని కూడా దాంట్లో కనెక్ట్ చేయడానికి, మనమందరము దేవుడిని కలిసి స్తుతించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, ప్రోత్సహించబడ్డానికి ప్రభు ఆ కార్యక్రమాన్ని దీవించాడు. దాన్ని మనము ప్రస్తుతానికి నిలిపాం. సో ఈ రాబోయే మిగతా దినాల్లో ప్రభు నడిపింపును బట్టి క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని మనము కొనసాగించబోతున్నాం. మరి దీంట్లో మూల ఉద్దేశం ఏంటంటే లవ్ హిమ్, లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన్ని ప్రేమించుట, ఆయన యొద్ద నేర్చుకొనుట, ఆయన కొరకు జీవించుట. సో ఆ కార్యక్రమానికి మనం ఈరోజు ఈ రకంగా కూడుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి, ఆన్లైన్ ద్వారా మనం రావడానికి ప్రభు మనకు చూపినటువంటి సహాయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్ ద్వారా మరి మనము ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఎదుగుదలలో, ఆత్మీయ బలములో వర్ధిల్లాలని, అంటే స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ఎంపవర్మెంట్లో మనము దేవుడి కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా మారాలన్నది నా యొక్క ఉద్దేశము, ప్రార్థన. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో దీన్ని మనం ప్రారంభిద్దాం. ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మేము క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమంలో కూడుకోవడానికి మాకు ఇచ్చిన సహాయమును బట్టి స్తుతిస్తున్నాం. మీ అనాదికాల సంకల్పము ప్రకారము మీరు సమస్తమును దాని సమయంలో జరిగించు దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మరి మా ప్రియులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో వారి వ్యక్తిగత గృహాల్లో నుండి వారు కూడుకుంటుండగా, టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లో మేము ఈ యొక్క కార్యక్రమానికి కనెక్ట్ అవుతుండగా మాకు అందరికీ మీరు సహాయం చేయండి. మేమందరము మరి హృదయపూర్వకంగా మా యొక్క సమర్పించబడినటువంటి ఆత్మలతో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మీ వాక్యము ద్వారా మీ యొక్క ఆత్మీయ కార్యక్రమంలో బలపరచబడ్డానికి, ప్రోత్సహించబడ్డానికి, స్థిరపరచబడ్డానికి, విశాలపరచబడ్డానికి, విరవబడ్డానికి, వర్ధిల్లడానికి ఈ రాత్రి దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని చేయమని, అపవాది శక్తులను, ఆటంకములన్నింటినీ దూరపరచమని, మీ ఆశీర్వాదం మా మీద ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్ ప్రోగ్రాం మీద ఉంచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ప్రియులారా, ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్ స్పిరిచువల్ ప్రోగ్రాంలో మరి వివిధ భాగాలు మనకు ఉంటాయి. అన్నీ కూడా బ్రీఫ్గానే ఉంటాయి. అంటే వేరు అంశాల గుండా నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. కనుక మీరు జాగ్రత్తగా ఏది కూడా పోగొట్టుకోకుండా, మరి దాదాపు కొన్నిసార్లు ఇది 45 మినిట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇది 1 అవర్ ఉండొచ్చు. టైంతో నిమిత్తము లేకుండా దేవుని యొక్క నడిపింపును బట్టి, ప్రార్థనలో ఆయన ఇచ్చినటువంటి నడిపింపును బట్టి దీన్ని నేను నడిపిస్తాను. కనుక మీరు ఆ ప్రకారమే సిద్ధపడి కూర్చోండి. మరి మీ బైబిల్ అండ్ మీ వాటర్ బాటిల్ మీ దగ్గర ఉంటే, మీ కుటుంబ సమేతంగా మీరు దీంట్లో పాలి భాగస్తులు అవుతే, మధ్యలో మీరు మాట్లాడకుండా, ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినా లేకపోతే డౌట్స్ అడిగినా అవి నోట్ చేసుకుని తర్వాత చెప్పడానికి వీడియో మీకు అప్లోడ్ అయ్యి ఆన్లైన్లోనే ఉంటుంది. కనుక తర్వాత మరలా మీరు ఆ వీడియో గుండా పోతున్నప్పుడు వారికి వాటిని క్లారిఫై చేయొచ్చు. మధ్యలో ఆ పని చేయకుండా దీన్ని మీరు ఫాలో అవ్వండి. తర్వాత మేము వీడియో చూసుకోవచ్చు కదా అని కొంతమంది మీలో అనుకోవచ్చు. మరి దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒకే టైంలో ఈ రోజున
చర్చ్, మనమందరం కలిసి క్రైస్ట్తో కనెక్ట్ అవ్వడం. సో దాన్ని మనం మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ మాట నేను మీకు చెప్తున్నాను. సో మొదటి భాగము అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే ప్రేయర్స్ ఆఫ్ ద ప్యూరిఫైడ్. మనకన్నా ముందు దేవుడి యందు విశ్వాసం ఉంచి జీవించినటువంటి భక్తులు, మరి వారి యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో ప్రార్థన ద్వారా దేవుడి కొరకు జీవించారు, జయించారు. బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కీర్తన 65:2లో ఒక మాట ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సో దేవుడు ప్రార్థనను ఆలకించువాడు, దేవుడు ప్రార్థనకు జవాబులిచ్చువాడు. అండ్ మన దేవుడు జీవాధిపతి, ప్రేమాస్వరూపి కనుక ఆయన ప్రతి వ్యక్తి యొక్క ప్రతి విధమైనటువంటి అవసరాన్ని, ప్రతి విధమైనటువంటి కష్టాన్ని, లేక శ్రమను, లేక ఇరుకును, ఇబ్బందిని ఆయన మాత్రమే పరిష్కరించగలడు. ఆయనే దానికి సహాయము చేయగలడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని వైపు తిరిగిన వారు, విశ్వాసముతో ఆయన్ని వెంబడించేటువంటి వారు ఆయనకు ప్రార్థించేటువంటి వారిగా ఉంటారు. ఆయన ప్రార్థన ఆలకించువాడని, వారికి తప్పక జవాబిచ్చువాడని వారు నమ్ముతారు కనుక ఆ ప్రకారం చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎంతటి వారైనా కూడా చాలా విషయాల్లో మరి వారు బలహీనులు, బుద్ధిహీనులు, అండ్ ఏ రకంగా కూడా వాటిని పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. కనుక మన దేవుడు సర్వశక్తుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, అంటే అన్ని సమయాల్లో మనం ఎక్కడున్నా కూడా అందుబాటులో ఉన్నటువంటి వాడు. ఆయనను బట్టి దేవుణ్ణి మనం ఈ రోజున మరి చేరగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. సో మనకన్నా ముందున్నటువంటి తరాల్లో భక్తులు ప్రార్థనలు చేసి దేవుడి ద్వారా గొప్ప ఫలాలను పొందుకున్నారు. సో ఒక సమయంలో అంటే 16, 17, 18, 19 సెంచురీస్లో ప్యూరిటన్లు ఉండేవారు. వారు పరిశుద్ధపరచబడినటువంటి వారు, వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు. అండ్ దీంట్లో కొనసాగడానికి వారికి ప్రార్థన చాలా ఉపయోగపడేది. అండ్ అలాంటి కొన్ని ప్రార్థనలు మనము ఎన్ని రాత్రులైతే క్రైస్ట్ కనెక్ట్లో కనెక్ట్ అవుతామో అలాంటి కొన్ని బ్రీఫ్గా మీకు పరిచయం చేయాలని. ఈ తరం వారికి ప్రార్థనలో ఎక్కువ అనుభవం లేదు, ప్రార్థన చేయాలి అన్న ఆశ ఎక్కువ మందికి లేదు. అండ్ మరి ప్రార్థన చేయాల్సి వచ్చిన అంటే ఇలాంటి గడుకరమైన పరిస్థితులు వచ్చి ప్రార్థించడానికి వారు ఒకవేళ అనచబడిన వారికి ప్రార్థన చేయడం రాదు. సో అలాంటి వారందరికీ మనకందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ రాత్రి ఒక భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో క్లుప్త భాగాన్ని నేను మీకు వినిపిస్తాను. అండ్ ఆ రోజుల్లో భక్తులు ఏ రకంగా ప్రార్థించేవారో మనం తెలుసుకోవడం చేత మనం కూడా దీవించబడతాం. బైబిల్ చదవండి, దేవుడు తన దాసులు చేసిన ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు. అండ్ ఆ జవాబులను నమోదు చేశాడు. వారి ప్రార్థనలు, ఆయన ఇచ్చిన జవాబులు రెండు కూడా బైబిల్లో మన కొరకు నమోదు చేయబడ్డాయి. వాటిని మనం తరచూ చదువుతుండడం మన ప్రార్థనా జీవితాన్ని మనం ఇంకా పటిష్టపరచుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రేయర్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ సోల్స్ థర్స్ట్ ఫర్ గాడ్. అంటే ప్రార్థన ఆత్మలో ఉన్నటువంటి దాహాన్ని దేవుడి ఎదుట వెళ్ళబుచ్చుట. ఆయన సన్నిధి లేకుండా మనకు అసలు ఉనికి లేదు. అంటే వితౌట్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ అవర్ బీయింగ్. అది మనం గుర్తుపెట్టుకుందాం. సో ఈ భక్తుడు కొన్ని వందల ఏళ్ల క్రితం చేసిన ప్రార్థనలో ఏ రకంగా చేశాడో జాగ్రత్తగా గమనించండి. ఆయన ఈ రకంగా ప్రార్థన మొదలుపెట్టాడు. నా దేవా, నిన్ను సంతోషపరచుట, నీవు నా గురించి ఆలోచించిన రీతిలో నేనుండుటయే నాకు పరలోకము. ఓ నీ వలె నేను పరిశుద్ధముగా ఉంటే, యేసు క్రీస్తు వలె పవిత్రునిగా నేను ఉండగలిగితే, నీ ఆత్మ పరిపూర్ణతలో నేను కూడా పరిపూర్ణుడిగా ఉండగలిగితే ఎంత బాగుండు. నీ యొక్క గ్రంథములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను నేను ఏ రకంగా విరుచుదును? అసలు నేను విరచాలా? నేను ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంతకాలము నేను జీవించినప్పటికీ, నేను ఒకవేళ ఈ దీవెనకరమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా పాపిగా ఆయన హృదయాన్ని గాయపరిచితే, మరి ఈ యొక్క అపారమైనటువంటి మంచిని, కృపను ఇచ్చినటువంటి దేవుణ్ణి నేను గాయపరచుట ఎంతవరకు సమంజసం? ఒకవేళ నీవు నా పాపములకు శిక్షను విధించి
నా యొక్క హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రగాఢముగా గాయపరచుటను బట్టి నన్ను ఆ రకంగా నీ ఒకవేళ శిక్షిస్తే, ప్రభువా నేను నిరంతరము పాపము చేయువాడను, అయినా కూడా నీవు మరలా నీ కనికరాన్ని నాకు చూపుతూ వచ్చావు. అనేక సార్లు నేను ఈ శ్రమను భరిద్దాములే అని అనుకున్నాను. అయినప్పటికీ ఈ మహిమా స్వరూపియగు దేవుణ్ణి నేను ఏ రకంగా కించపరచగలను? ఈయన అందరిలోకెల్లా, జీవులందరిలోకెల్లా శ్రేష్ఠుడు. ఆయనను నేను ఏ రకంగా మహిమపరచకుండా, ఆరాధించకుండా ఉండగలను? ఓ నా ఆత్మ దేహములను నీ సేవకు ఏ రకమైనటువంటి షరతు లేకుండా నిత్యత్వం కొరకు నేను సమర్పించదలిచాను. ఓ నా కొరకు ప్రభువా నిన్ను నీవు సమర్పించుకున్నావు, అండ్ నన్ను నీకు అప్పగించుకోవడానికి కృప చూపు. అంతేకాదు మరి నేను నీ యొక్క చిత్తానికి, నీ ప్రేమకు నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భావోద్రేకాన్ని, నా చిత్తాన్ని సంపూర్ణంగా సమర్పించలేకపోయినప్పటికీ సమర్పించుటకు సహాయము చేయి. అయ్యో నేను పాపము చేయకుండా జీవించలేనే. అయితే ఆ దూతలు ఆయన్ని నిరంతరము స్తుతించినట్టు ఒకవేళ వీలైతే నేను మరి నా యొక్క పరలోకపు రాజు, దీవెనకరుడైనటువంటి ఆ రాజు ఎదుట సాష్టాంగపడి ఆయనను పూజించుదును. నిరంతరము నేను ఆ యొక్క అంతము లేనటువంటి స్తుతి ఆరాధనలో పాలి భాగస్తుడనై ఉండునట్లు, అండ్ నిత్యత్వము కొరకు నన్ను ఈ మహిమగల దేవుడికి ఒక చిన్న అర్పణగా అర్పించుకొనుటకు దేవా నా హృదయమును పవిత్రమైన పరసంబంధమైనటువంటి ప్రేమతో నింపవా. ఆమెన్ అని ఆ భక్తుడు ప్రార్థన చేశాడు. అఫ్కోర్స్ ఇలాంటి ప్రార్థనలు మనకి అనుభవపూర్వకంగా తెలియదు. మనం ఈ రోజుల్లో ఇలాంటి ప్రార్థనలను పెద్దగా వినము. మీరు జాగ్రత్తగా ప్రార్థనను గమనించి ఉంటే ఆ ప్రార్థనలో ఆ వ్యక్తికి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధం గురించి, దేవుడు ఎంత ఉన్నతుడో, పవిత్రుడో, శ్రేష్ఠుడో, అతడు ఎంత అధముడో, పాపియో, అతనికి దేవుని యొక్క అవసరత ఎంత ఉందో వాటి గురించే మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా అతడు తన జీవితానికి, అంటే ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అన్న వాటి గురించి మాట్లాడలేదు. ఈ రోజుల్లో మరి ఈ భక్తులు చేసిన ప్రార్థనలు మనకు ఉండవు. ఈ రోజుల్లో దేవుడు మరి దేవుని సేవకులకు లేక దేవుని సంఘస్థులకు కేవలము ఆపదల మొక్కుల వానిగా, లేకపోతే వారి అవసరాల పంపిణీ దారునిగానే కనపడుతున్నాడు. సో ఇలాంటి ప్రార్థనలు మనము కనీసం అప్పుడప్పుడు స్పెషల్ టైమ్స్లో ధ్యానపూర్వకంగా తెలుసుకోవడం, నేర్చుకోవడం, ప్రార్థించడం చేయడం చేత మన ఆత్మీయ నాణ్యత పెరుగుతుంది. సో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలు, భక్తుల ప్రార్థనల ద్వారా మీ ప్రార్థనా జీవిత నాణ్యతను పెంపొందించుకొందురుగాక. రెండో భాగం, సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే డివోషన్ ఫర్ డెమాలిషన్. డివోషన్ ఫర్ డెమాలిషన్. మనకి తెలుసు 119, 11 ఇది మరి ఊత పదాలు కొంతమందికి వచ్చినట్టు ఊత వచనాలు కూడా కొన్ని ఉంటాయి. దాంట్లో ఒక వచనం అన్నమాట. అదేంటంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకొని ఉన్నాను. సో దేవుడి ఎదుట ఆయన ప్రజ లేకపోతే ఆయన సంఘము, ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే పాపం చేయకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక బలమైన మార్గం ఉంది. అది దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం, దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం అడుగులేయడం. దేవుడి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎఫెసీ 6వ అధ్యాయం చదివితే సర్వాంగ కవచములో దేవుడి యొక్క వాక్యము ఆత్మ ఖడ్గముగా, అంటే ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్గా పేర్కొనబడింది. సో ఒక రకంగా చెప్పాలంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ వెపన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ వెపన్. దేవుని వాక్యమే మన యొక్క ఆయుధమై ఉన్నది. మనకు వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనము జయించుటకు దేవుని వాక్యమే మన ఆయుధమై ఉన్నది. అండ్ ఒక యోధుడు ఆయుధము లేకుండా ఎప్పుడు బయట కాలు పెట్టడు. ఒక యోధుడు మెలకువగా ఉన్న, నిద్రలో ఉన్న ఆయుధముతోనే ఆయుధము తన శరీరానికి ఉంచుకుని ఆ రకంగా జీవిస్తాడు. కానీ ఈ రోజున అలాంటి యోధులు, క్రైస్తవ యోధులు
క్రీస్తు శిష్యులు, ఆత్మీయ యోధులు ఆ రకంగా ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది కనపడతారు. ఇప్పుడు శానిటైజర్లు షార్టేజ్లో ఉన్నాయి, ఎందుకంటే చాలామంది చేతులు వాటితో తుడుచుకుంటున్నారు కనుక సరఫరా అంతగా మనకు అందట్లేదు. కాబట్టి ద వర్డ్ ఈజ్ ద శానిటైజర్ ఆఫ్ అవర్ మైండ్. దేవుని వాక్యము మన మనస్సును కడిగి శుభ్రం చేసేటువంటి శానిటైజర్, మన హార్ట్ని ప్యూరిఫై చేసేటువంటి ప్యూరిఫైయర్. సో నిరంతరము అంటే ప్రతి నిత్యము నీ హృదయము, నీ మనస్సు, నీ దేహము, నీ ఆత్మ శుద్ధి చేయబడి పవిత్రంగా ఉండాలంటే దేవుడి వాక్యము అనేటువంటి ఆ ఉదకము చేత, శానిటైజింగ్ పవర్ ఉన్నటువంటి ఆ సాధనము చేత నన్ను నేను మరి సిద్ధపరచుకుంటూ ఉండాలి. అండ్ ఈ వాక్యాన్ని ప్రతినిత్యము మన ఆత్మలకు ఆహారంగా పెడతాము. అండ్ ఈ వాక్యం ద్వారానే మనం దేవుడి ఆలోచనను తెలుసుకుంటాం, ఉపదేశాన్ని పొందుకుంటాం, మన జీవితంలో మనం ముందుకెళ్తాం. మన డైలీ అసైన్మెంట్స్ కావచ్చు, మన డైలీ బ్యాటిల్స్ కావచ్చు, వాటన్నిటికీ దేవుడు తగినంతగా వాక్యాన్ని మనకిచ్చాడు. వాటిని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. సో దేవుడి వాక్యము చదవడము అందరికీ లేకపోయినా కొందరికి అలవాటు. ఉదయం లేచి చదువుతారు, లేకపోతే వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకున్నాక చదువుతారు, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చదువుతారు, లేకపోతే టీ బ్రేక్లోనో లంచ్ బ్రేక్లోనో చదువుతారు, లేక ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు చదువుతారు, వారు రాత్రి పడుకునే ముందు చదువుతారు, ఎప్పుడో ఒకసారి వాక్యం చదువుతారు. కొంతమంది రాత్రి నిద్ర పట్టనప్పుడు వారు మధ్యరాత్రి లేచి కూడా వాక్యం చదువుకుంటారు. మిగతా వారు వాక్యాన్ని చదవరు. మిగతా వారు జస్ట్ బైబిల్ని షోకేస్లో పెట్టుకుంటారు, పీడకలు రాకుండా పిల్లో కింద పెట్టుకుంటారు, లేకపోతే పోజులు ఇచ్చి ఫోటోలు దిగడానికి వాడుకుంటారు. మిగతా వారు ఈ యొక్క దేవుని భక్తుల కోవలోనికి అసలు లెక్కించబడరు. వారిని పక్కన పెట్టేద్దాం అనుకోండి. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని చదివే వారికి కొంతమందికి ఒక మంచి అలవాటు ఉంటుంది. ఇతర భక్తులు వాక్యములో వారి జీవితాన్ని గడిపి అక్కడి నుండి నేర్చుకున్నటువంటి సత్యాలు చక్కని భక్తి పుస్తకాలు, డివోషనల్స్ రూపంలో రాసి క్రైస్తవ లోకానికి అందించారు. వాటిని చదివి మేలు పొందుతారు. మిగతా వారు ఎట్లా ఉంటారంటే సూపర్ స్పిరిచువల్గా ఉంటారు. బైబిల్ తప్ప ఇంకొక బయటి అక్షరాన్ని చదవద్దు, బయటి పుస్తకాన్ని చూడొద్దు, దాన్ని తాకొద్దు అన్నట్టు కొంతమంది ఉంటారు. అలా ఉండడం మంచిది కాదు. ఒకవేళ అలా ఉండుటే దేవుని ఉద్దేశమై ఉండింటే దేవుడు ఇంతమంది భక్తులకు ప్రేరేపణిచ్చి అంత అద్భుతమైన శక్తివంతమైనటువంటి భక్తి పుస్తకాలను రాయించి ముద్రించి ప్రపంచమంతటా పంపిణీ చేయించేవాడే కాదు. సో డివోషనల్స్ అనేవి మనకి అవసరం. చాలామంది బైబిల్ చదువుతారు, దాని భావాన్ని గ్రహించరు. ఆ రకంగా మీరు బైబిల్ చదివి కూడా పెద్ద మేలు పొందరు. కానీ ఒక భక్తుడు రాసినటువంటి డివోషనల్ని చదివారనుకోండి, ఆయన ఒక వచనం మీద, ఒక భాగం మీద, ఒక అధ్యాయం మీద, ఒక అంశం మీద ధ్యానపూర్వకంగా ప్రార్థనతో ఆత్మ ప్రేరేపితుడై రాసినటువంటి డివోషనల్ మీరు ఒకవేళ చదివారనుకోండి, తద్వారా మీకు కూడా రాను అంటే కాలక్రమేణా ఏ రకంగా వాక్యమును మీరు సమీపించాలి, దాంట్లో ఉన్న సత్యాన్ని సేకరించాలి, మీ జీవితానికి మీరు అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి అన్నది వీరి ద్వారా నేర్చుకుంటారు. సో వీరి ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడు వీరిని ఏర్పాటు చేశాడు. అండ్ ఈ రాత్రి ఒకవేళ నేను తెలుగు ఎక్కువ చదవను, చిన్నప్పుడు చదివేవాడిని, కానీ తర్వాత నేను తెలుగు ఎక్కువ చదవను. తెలుగు బైబిల్ బోధ చేయడానికి వచనాలను నేను మతిమరుపు గలవాడను కనుక మర్చిపోకుండా ఉండడానికి చదువుతాను. కానీ నా యొక్క బైబిల్ని ఇంగ్లీష్లో చదువుకుంటాను వ్యక్తిగతంగా. అండ్ సేవ కొరకు ఇంగ్లీష్లోనే చదువుతాను, మెసేజ్ ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవుతాను కనుక నాకు ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాలే పరిచయం, వాటినే చదువుతాను. తెలుగులో మంచి పుస్తకాలు ఉండొచ్చు, కానీ వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కనుక ఇంగ్లీష్లో ఉన్నటువంటి మంచి డివోషనల్స్ని కొన్నింటిని ఈ కార్యక్రమంలో మీ యొక్క ఆధ్యాత్మిక పెంపుదల కొరకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీలో కొంతమంది తల్లిదండ్రులు, బ్రదర్ మాకు తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ రాదండి అంటే ఏం పర్వాలేదు. మీరు ఒకప్పుడైతే ఇంగ్లీష్ నుండి తెలుగు, లేకపోతే ఇప్పుడు కొంత అర్థమైనా కూడా పూర్తిగా అర్థం కాదంటే ఒకప్పుడు మనం ఏం చేసేవారము, ఇంగ్లీష్ టు తెలుగు ఇంత పెద్ద బండ డిక్షనరీలు వాడేవారం. ఈ సైజువి పెట్టుకొని వాటిని బరువు మోస్తూ తెరుస్తూ చెమటలు గారుస్తూ చదువుకునేవారం. ఇప్పుడు అంత పెద్ద బండ డిక్షనరీలు అవసరం లేదు. మీ చేతిలో ఇంత బుల్లి స్మార్ట్ ఫోన్ ఉన్న చాలు, దాంట్లో మీరు డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీ యాప్ని వేసుకుంటే మీరు ఇంగ్లీష్ టు తెలుగు కఠినమైన పదాలు లేకపోతే ఎక్కువ అర్థం కాకపోతే ఆ రకంగా చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ఖాళీ టైం ఎక్కువ ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళి బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. క్వారంటైన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ 1 సంవత్సరం అంతా నేర్చుకుంటే చక్కగా చదువుకునేటువంటి స్థితిలోనికి మీరు వస్తారు. అంతా కాదు అనుకుంటే మీ బిడ్డ లేకపోతే మీ కుమారుడు
ఇంగ్లీష్ మీడియమే అయి ఉంటారు కనుక వారి ద్వారా చదివించుకుని మీ కుటుంబ ప్రార్థనలో రాత్రో ఉదయమో ఒక డివోషనల్ ఒకటి చదివించుకొని అర్థం చెప్పించుకోండి, మేలు పొందుతారు. సో ఈరోజు నేను పరిచయం చేయదలుచుకున్నటువంటి డివోషనల్ రైటర్ ఎవరంటే చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్. మరి స్పర్జన్ దేవుడి చేత లోకానికి ఇవ్వబడిన ఒక క్రైస్తవ వరం. భక్తుడుగా ఆయన సంఘానికి లోకానికి ఇవ్వబడ్డాడు. చార్ల్స్ స్పర్జన్ 15 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడు. ఆ తర్వాత వెనువెంటనే సంఘానికి కాపరిగా ఆయన సేవ ప్రారంభించాడు. దేవుడిని అమితంగా ప్రేమించాడు. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్గా అంటే బోధకులకే బోధకుడిగా, రాజైన బోధకుడిగా పేరుగాంచాడు. అండ్ చాలా ప్రేమతో తన సంఘాన్ని పోషించాడు. శారీరకంగా మానసికంగా ఆయనకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవి. అయినప్పటికీ కూడా ఆయన వాటిని అధిగమిస్తూ ప్రభు పట్ల, ఆయన ప్రజల పట్ల ప్రేమతో పరిచర్య చేశాడు. ఆయన జీవితంలో క్రైస్తవ భక్తుల్లో ఎవరు రాయనంత క్రైస్తవ భక్తి సత్యాలను రాశాడు. సో చార్ల్స్ స్పర్జన్ రాసినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మన విక్టరీ బైబిల్ మినిస్ట్రీస్ వెబ్సైట్లో కూడా కిందికి వెళ్తే అక్కడ ఒక లైబ్రరీని, చార్ల్స్ స్పర్జన్ రైటింగ్స్ని మీకు అందుబాటులో పెట్టాం. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేసే ఆయన డివోషనల్ క్లాసిక్ అన్నమాట. వరల్డ్ మరి వైడ్గా పాపులర్ అయినటువంటి క్లాసిక్ ఏంటంటే మార్నింగ్ బై మార్నింగ్, ఈవినింగ్ బై ఈవినింగ్. ఉదయము అండ్ సాయంత్రానికి ఒక రోజుకి కావలసినటువంటి ఉదయకాల ధ్యానము, సాయంకాల ధ్యానాలను ఆయన రాశాడు. మరి ఆ యొక్క పుస్తకాన్ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆ పుస్తకం మీకు హార్డ్ బౌండ్గా దొరుకుతుంది, లేకపోతే మీరు ఈ బుక్ని లేకపోతే కిండిల్ బుక్ని కొనుక్కోవచ్చు. దాన్ని చదువుకుని మేలు పొందొచ్చు. ఎవరైనా మరి ప్రియులు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారేమో నాకు తెలియదు. మీరు కనుక్కొని దాన్ని మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు వాడుకోండి. సో ఈ రాత్రి మరి చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ యొక్క మార్నింగ్ బై మార్నింగ్, ఈవినింగ్ బై ఈవినింగ్ అనేటువంటి డివోషనల్ని మీకు పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషం. ఆయన చాలా ఆత్మీయ లోతు కలిగినటువంటి వ్యక్తి. వాక్యములో ఎక్కడి నుండి ప్రారంభించిన సిలువ దగ్గరికి వస్తాడు, ప్రభు అయిన యేసును ప్రజలకి చూపిస్తాడు. అండ్ చాలా చాలా ఆధ్యాత్మిక వైశాల్యతను ఆయన చదివేటువంటి వారికి అందజేస్తాడు. సో అలాంటి భక్తుల చేతుల నుండి వచ్చినటువంటి భక్తి పుస్తకాలు మీ భక్తి జీవితానికి చక్కని సహాయము చేస్తాయి. క్రైస్ట్ కనెక్ట్లో 3వ భాగము డివైన్ డోస్. ఈ డివైన్ డోస్ అనేటువంటి ఈ పార్ట్లో ప్రతిసారి మనం క్రైస్ట్ కనెక్ట్లో కనెక్ట్ అయినప్పుడు మీకు దేవుని యొక్క ఒక నామమున గురించి క్లుప్తంగా వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు తను తాను లోకానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. తన పోలికలో తన స్వరూపమందు సృజించబడినటువంటి నరుడికి ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. మనిషి ఎన్నటికీ దేవుణ్ణి కనుగొనలేడు. మనిషి నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి వెతుకుట లేదు. మనిషి తాను ఏదో కోల్పోయినటువంటి ఒక వ్యక్తిగా దేనితోనూ తన జీవితాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసుకునేందుకు వాడు ఎప్పుడు కూడా గాబరాగా ఇటు అటు పరుగులు తీస్తూనే ఉంటాడు. జీవితం అంతా కూడా ఆ భర్తీని పూరింప చేసుకోవడానికి గడిపేస్తాడు. శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. వాటితో అనేక రకాలైనటువంటి వ్యర్థాలతో దాన్ని నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ దాన్ని ఎప్పటికీ నింపుకోలేడు. కేవలము దేవుడి ద్వారానే, ఆయన యొక్క సత్య ప్రత్యక్షత ద్వారా, ఆయన సన్నిధాన ప్రకాశము ద్వారానే ఇది సాధ్యమవుతుంది. సో మన బైబిల్లో దేవుడు అనేక రకాలుగా నామములు అండ్ బిరుదులను కలిగి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని వాక్యము దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క విశిష్టతను గురించి మరలా బలంగా మనకి నేర్పుతోంది. అండ్ దేవుడి యొక్క నామము ఆయన యొక్క స్వభావాన్ని మనకి చూపిస్తుంది. ద నేమ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. సో ఈ గొప్ప దేవుడిని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన్ని విశ్వసిస్తాం, అంత ఎక్కువగా ఆయన్ని మనము వెంబడిస్తాం, అంత ఎక్కువగా ఆయన దగ్గర నేర్చుకుంటాం, అంత ఎక్కువగా ఆయనకి విధేయత చూపుతాం, అంత ఎక్కువగా మనం ఆయన మూలంగా వర్ధిల్లుతాం. సో ఈ రోజున మరి దేవుడి నామాన్ని గురించి జస్ట్ బ్రీఫ్గా 2 మాటలు నేను మీకు చెప్పనివ్వండి. కీర్తన 90 మొదటి 2 వచనాలు, Psalm 90 verses 1 and 2. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు.
సో యుగ యుగములు నీవే దేవుడవు అని భక్తుడు అక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ హీబ్రూ బైబిల్లో రాయబడినటువంటి ఆ పదాలకు, అంటే అక్కడ దేవుడి గురించి ఉద్దేశించబడినటువంటి సత్యంలో మనం చూసే 2 పదాలు ఏంటంటే ఎల్ ఓలాం. ఎల్ ఓలాం. ఎల్ అంటే గాడ్, ఓలాం అంటే ఇటర్నల్, ఇటర్నిటీ అని అర్థం. సో నిత్యుడగు దేవుడు, ఎల్ ఓలాం అంటే ఇటర్నల్ గాడ్ అని అర్థం. సో ఈ భక్తుడు ఈ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మీరు తర్వాత 90వ కీర్తన ధ్యానించండి. అక్కడ అది మోషే యొక్క ప్రార్థన. మోషే దేవుడితో నడిచాడు, దేవుడి కొరకు నిలిచాడు, దేవుడి నామమున మరి గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి. సో దేవుణ్ణి మోషే ప్రార్థనలో ఏ రకంగా సంబోధిస్తున్నాడు, ఏ రకంగా దేవుడితో అతడు ప్రార్థనలో సహాయాన్ని కోరుకుంటున్నాడు అది మీరు చూడండి. మరి దేవుడిని, నిత్యుడగు దేవుడితో ఆయన చూసి ఆ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. సో మన దేవుడు సమయానికి ముందున్నాడు, సమయము తర్వాత ఉంటాడు. నరుణ్ణి సృష్టించినప్పుడు, అంటే లోకాన్ని ఆయన సృష్టించి మరి నరుణ్ణి ఈ యొక్క నరలోకాన్ని లోకంలో పెట్టినప్పుడు సమయం అనేది ప్రారంభమైంది. మరలా యేసుప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఆ తుది తీర్పు జరగబోతున్నప్పుడు దానికన్నా ముందు ఈ యొక్క సమయం అనేది అంతమైపోతుంది. సో దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడు, మనకన్నా ముందున్నాడు, మన తర్వాత ఉంటాడు అనేటువంటి గొప్ప సత్యము ద్వారా మనము ఎంతగానో మరి స్వేచ్ఛను, లేకపోతే ఫ్రీడమ్ని, ఆ యొక్క లిబరేషన్ని అనుభవించగలుగుతాం. ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మోషేకే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నామాన్ని చెప్పాడు. నేను ఐఎమ్ దట్ ఐఎమ్, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో. సో ద గ్రేట్ ఐఎమ్ అనే ఆ దేవుడు నిరంతరము ఉన్నటువంటి వాడు. ద గ్రేట్ ఐఎమ్ ఈజ్ ఆల్వేస్. ఆయన గతములో, ప్రస్తుతము, భవిష్యత్తులో అని కాకుండా ఆయన నిరంతరము నిత్యుడగు దేవుడు. సో దేవుడు నరుని తన పోలికలో తన స్వరూపమందు చేశాడు, వాడిని ప్రేమించాడు, వాడికి పరిపూర్ణమైనటువంటి స్థితిని ఏదెను వనంలో కల్పించాడు, సమస్త విధములైనటువంటి సంతోషకరమైనటువంటి స్వచ్ఛమైన ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి ఈవులను ఇచ్చాడు. కానీ మానవుడు పాపము చేసినప్పుడు దేవుడికి దూరం అయిపోయాడు. అయితే మానవుడు ఈ రకంగా చేస్తాడని దేవుడికి ముందే తెలుసు, కాలం ప్రారంభం అవ్వకమునిపే తెలుసు. మానవుని యొక్క వైఫల్యానికి దేవుని యొక్క పరిష్కారం కూడా ఆయన కాలము ప్రారంభం అవ్వకమునిపే ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. అందుకనే ప్రకటన 13:8 మనం చూస్తే నిత్యుడగు దేవుడు తన నిత్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నాశనకరమైనటువంటి మనిషిని రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించేటువంటి రక్షకుడిగా, మనిషి కుమారుడిగా లోకంలోనికి పంపించాడు. సో ప్రభు అయినటువంటి యేసు ముందుగానే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా భూమి ఆకాశములకు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. గలతి 4:4 ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భమున ఆయన పడి లోకంలోనికి ప్రవేశించాడు అండ్ సిలువలో విమోచన కార్యాన్ని జరిగించాడు. మరలా మనం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనానికి ఒకవేళ వస్తే, నాకు ఇంగ్లీష్లో ఇష్టము, అక్కడ చాలా బాగుంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా, ద బిగినింగ్ అండ్ ది ఎండ్, సేస్ ద లార్డ్ హూ ఈజ్ అండ్ హూ వాజ్ అండ్ హూ ఈజ్ టు కమ్, ది ఆల్ మైటీ. సో దేవుడు మరి భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఉన్నటువంటి వాడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. సో ఈ నిత్యుడగు దేవుడు నీ దేవుడు. నీవు ఉనికిలోనికి రాకముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను ఉనికిలోనికి ప్రేమతో తన ప్రణాళికతో తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను రక్షించిన తర్వాత తన నిత్యత్వంలోనికి నిన్ను నడిపించబోయేటువంటి దేవుడు, మహిమపరచబోయేటువంటి దేవుడు, ఎల్ ఒలాం దేవుడు, నిత్యుడగు దేవుడు నీకు అండగా కొండగా ఉన్నప్పుడు నీవు ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి శ్రమలకు, పరిస్థితులకు తలకిందులు అవ్వాల్సిన అవసరము లేదు. సో దేవుడి యొక్క స్వభావమును, దేవుడి యొక్క నామమును మనము తెలుసుకున్నట ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి ఆ యొక్క శక్తిని ఇస్తాడు. అందుకే డివైన్ డోస్ అంటున్నాను. అంటే దేవుడు మనల్ని ఆ యొక్క శక్తివంతమైనటువంటి డోస్తో ఎంపవర్ చేస్తాడు, బలపరుస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆ రకంగా చేయునుగాక. 4వ భాగంలోనికి మనం వెళ్దాం. 4th పార్ట్ అదేంటంటే హిస్ టచ్ ఇన్ హిస్టరీ. హిస్ టచ్ ఇన్ హిస్టరీ, చరిత్రలో ఆయన యొక్క హస్తము చేసిన కార్యం, లేకపోతే చరిత్రలో దేవుడి యొక్క స్పర్శ అని కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు ఏప్రిల్ 16, 2020
కానీ కొన్ని సంవత్సరాల క్రితము ఏప్రిల్ 16న జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో జస్ట్ క్లుప్తంగా నేను పంచుకుంటాను. మరి జాన్ గిబ్సన్ ప్యాటన్ అనేటువంటి ఒక వ్యక్తి స్కాట్లాండ్లోని డంఫ్రీస్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక క్రైస్తవ గృహంలో 1824వ సంవత్సరంలో జన్మించాడు. అతడు చిన్నప్పటి నుండి వారి యొక్క 3 గదుల కాటేజ్లో, కుటీరంలో ఒకటి క్లాజెట్ అన్నమాట, అంటే లోపలి గది. అక్కడికి మరి చిన్నతనం నుండే ఒకటి గమనిస్తూ వచ్చాడు. ఆయన తండ్రి మరి ప్రతిరోజు కనీసం 2-3 సార్లు ఆ యొక్క క్లాజెట్లోనికి వెళ్ళి తలుపు మూసుకొని ఏకాంతంగా దేవుడితో సమయం గడిపేవాడు. ఈ యొక్క ఇంటిలో జాన్ ప్యాటన్ మరి తల్లి, తండ్రి, ఇంకొక 10 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉండేవాడు. 3 గదులు, దాంట్లో ఒక గదిలో తండ్రి ప్రార్థన చేసేవాడు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించేవారు కాదు. చిన్నతనము నుండే జాన్ ప్యాటన్ యొక్క తండ్రి ప్రార్థనాపరుడిగా కనబడ్డాడు. అది మా ఇంట్లో పరిశుద్ధమైనటువంటి స్థలము అని అతడు చెప్పేవాడు. సో తరచూ తన తండ్రి ఆ రకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖంలో దేవుడి యొక్క ప్రకాశమును జాన్ ప్యాటన్ చూసేవాడు. అండ్ జాన్ ప్యాటన్ అనుకునేవాడు, నేను కూడా మా నాన్న దేవుడితో నడిచినట్టు నేను కూడా ఎందుకు నడవకూడదు. సో 12 ఏళ్ళప్పుడు జాన్ తన తండ్రి యొక్క పనిని, వృత్తిని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అప్పటి నుండే అతని యొక్క హృదయంలో ఆశ ఏంటంటే తన ఆత్మను దేవుని యొక్క సిలువ సైనికుడిగా, సేవకుడిగా, లేకపోతే ఒక మిషనరీగా ఉండడానికి సమర్పించేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఒక ట్రాక్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఒక చోట ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వారు అతనికి ఉద్యోగాన్ని ఇచ్చారు. సో ఫ్రీ చర్చ్ నార్మల్ సెమినరీ గ్లాస్గో అనేటువంటి పట్టణంలో వారు ఆ ఉద్యోగాన్ని పిలిచి మరొక సంవత్సరపు ట్రైనింగ్తో అతనికి ఇచ్చారు. సో అతని తండ్రి గ్లాస్గోకి బయలుదేరారు. మొదటి 6 మైళ్ళు ఇద్దరు నడిచారు. నడుస్తున్నంతసేపు తండ్రి మరి పరసంబంధమైనటువంటి అతనికి కావలసిన స్ఫూర్తినిస్తూ, అతనికి వాక్యపరమైన సలహానిస్తూ, కన్నీళ్లతో అతనికి వీడుకోలు పలుకుతున్నాడు. సో ఆ తర్వాత చివరి 1/2 మైలు మాత్రం తండ్రి మౌనంగా ఉన్నాడు, కుమారుడు మౌనంగా ఉన్నారు. తండ్రి పెదవులు కదలడం ఈ కుమారుడు చూశాడు. అంటే ఆ టైంలో అర్థమైపోయింది, మై ఫాదర్ ఈజ్ ప్రేయింగ్ టు మై హెవెన్లీ ఫాదర్. నా తండ్రి పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన చేసిన తర్వాత వారిని ఇక ఆయన కుమారుడిని విడిచిపెట్టాల్సిన స్థలానికి వచ్చినప్పుడు గట్టిగా తన కుమారుడి హస్తాన్ని ఒక్కసారి గ్రిప్లో పట్టుకొని దాన్ని ఒత్తిన తర్వాత ఈ రకంగా అన్నాడు, దేవుడు నిన్ను దీవించునుగాక నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు నిన్ను ప్రతి విధమైనటువంటి కీడు నుండి కాపాడి నిన్ను వర్ధిల్ల చేయునుగాక అని ఆ తండ్రి సెలవిచ్చి మరిద్దరు కూడా మౌనంగా కన్నీటితో వీడుకోలు పలికారు. మరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత జాన్ ప్యాటన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు తన చెమర్చిన కళ్ళలో నుండి దూరంగా తన తండ్రి యొక్క రూపము కదలాడింది. ఆ తర్వాత ఇక జాన్ ప్యాటన్ 10 సంవత్సరాలు మిషన్ అండ్ థియోలాజికల్ స్టడీస్లో గడిపేశాడు. ఏప్రిల్ 16, 1858 అంటే ఏప్రిల్ 16, 1858వ సంవత్సరంలో అతని భార్య ఇద్దరు గ్లాస్గో నుండి బయలుదేరి వారి యొక్క మిషనరీ పరిచర్య కొరకు న్యూ హైబ్రిడ్స్ అనేటువంటి ద్వీపానికి వెళ్ళారు. ప్రస్తుతం దాన్ని వానువాటు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో అక్కడికి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే అతని భార్య మరి బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది. ఆ కాస్త కాలం గడవక ముందే కుమారుడు కూడా చనిపోయాడు. 1862వ సంవత్సరంలో ఒక పని మీద జాన్ బయటికి ఆ ద్వీపం నుండి రావాల్సి వచ్చింది. మరలా 1866 అంటే 4 ఏళ్ల తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి అనీవా అనేటువంటి ద్వీపానికి ఆయన వెళ్ళాడు. ఇక అక్కడ దాదాపు 15 సంవత్సరాలు ఆయన నిర్విరామంగా దేవుని కొరకు ఆ యొక్క ద్వీపవాసుల మధ్యలో పరిచర్య చేశాడు. అనేకులు ఆ యొక్క యేసునందు, జాన్ ప్యాటన్ ద్వారా ప్రకటించబడినటువంటి యేసునందు విశ్వాసం ఉంచారు, వారు రక్షించబడ్డారు. అండ్ జాన్ జీ ప్యాటన్ యొక్క వంశస్థులు మొన్నటిదాకా అంటే 50 ఏళ్ల క్రితం వరకు 1970 వరకు ఒక తర్వాత ఇంకొకరు, వారి తర్వాత ఇంకొకరు 3 తరాల వారు వానువాటు అనేటువంటి ప్రాంతంలో మిషనరీ పరిచర్య చేస్తూ వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని ఆయన ద్వారా అండ్ ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. జాన్ జీ ప్యాటన్ యొక్క తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఆ యవనస్తుడి మీద బలంగా పడింది.
నా ప్రియమైనటువంటి తండ్రులారా, ఒక మాట మిమ్మల్ని మరి సమయంలో అడగదలిచాను. అదేంటంటే, ఇప్పుడు మీరు లాక్డౌన్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, ఎక్కువ టైం మీ ఫ్యామిలీతో ఉన్నారు. ఎంత సమయం మీరు ప్రార్థన చేయడం మీ పిల్లలు గమనిస్తున్నారు? అసలు మీరు ప్రార్థన చేయడం వారు ఎప్పుడైనా చూసారా? మీరు మోకరిల్లి దేవుడికి మొర్ర పెట్టుకోవడం వారు ఎప్పుడైనా జాగ్రత్తగా సీరియస్గా వచ్చి అసలు మా డాడీ ఏం చేస్తున్నాడు, చిన్నవారైతే అలా మీ పక్కన నిలబడి చూసారా? మీ భుజం తట్టి అడిగారా ఏం చేస్తున్నావని? లేకపోతే పెద్దవారైతే అర్థం చేసుకున్నారా, మా డాడీ ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తాడు, దేవుడి సన్నిధికి ప్రాముఖ్యతనిస్తాడు, దేవుడితో ఆయన రోజు కలుసుకోకుండా బయటికే రాడు, బయటికి వెళ్ళడు, ఏ పని చేయడు అనేటువంటి ఆలోచన మీ పిల్లలకు మీ ప్రార్థన జీవితం అనుభవం ఈ పాటికి కలిగించిందా? లేకపోతే మీరు చాలా అన్యాయము మీకు మీ పిల్లలకి చేస్తున్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ మించిపోలేదు, ఇక నుండి ఆ పని చేయండి. ఆ ప్రభావం నెక్స్ట్ జనరేషన్ మీదికి ఎట్లా పోతుందో మనం చూస్తాం. అందుకనే ఈ పార్ట్కి హిస్ టచ్ ఇన్ హిస్టరీ అని నేను అంటున్నాను. ఎందుకంటే దేవుడు చరిత్రను రాస్తాడు, దానికన్నా ముందు చరిత్రను ప్రభావితం చేస్తాడు. అది ప్రభావితం అయితేనే కదా ఆయన రాయడానికి అండ్ మనకు ప్రయోజనకరంగా ఉండడానికి ఉపయోగపడేది. 5వ భాగం, 5th పార్ట్, దేవుడి వాక్యం. క్లుప్తంగా ఒక ఎగ్జార్టేషన్ని దేవుడి వాక్యం నుండి నేను మీకు ఇస్తాను. అండ్ ఈరోజు ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటి కార్యక్రమం మొదటి దినం కనుక నేను ప్రతి భాగానికి కొంత ఇంట్రడక్షన్ కూడా ఇచ్చి దాన్ని మీకు అందజేస్తున్నాను. అందుకని కొంత టైం ఎక్కువ పడుతుంది. బట్ రేపటి నుండి మనం ఎన్ని దినాలు అయితే దీన్ని చేస్తామో అంత టైం పట్టదు. సో జాగ్రత్తగా మీ బైబిల్ని తీసుకొని నాతో కలిసి దేవుడి వాక్యాన్ని వినమని కోరుతున్నాను. మొదట ఈ యొక్క వాక్యానికి, ఈ భాగానికి నేను ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, వర్డ్ ఫర్ ద వికెడ్, wretched, weak, weary and wonderful. Word for the wicked, wretched, weak, weary and wonderful. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. సో దేవుడు తన సంఘానికి, తన ప్రజలకు, ఆయన యొక్క విశ్వాస సమూహానికి ఆదేశం ఇచ్చాడు. దాంట్లో ఉండేటువంటి అనేక వర్గాల వారు, అంటే విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వారిలో కూడా రకరకాల కోవలకు సంబంధించినటువంటి వారు ఉంటారు. వారికి వాక్య పరిచర్య, ఇంకా విశ్వాసంలోనికి రానటువంటి దుష్టులకు, అవినీతి పరులకు వాక్య పరిచర్య. సో అన్ని వర్గాలకు వాక్య పరిచర్య దేవుడి యొక్క ఉద్దేశం. ఈ క్రైస్ట్ కనెక్ట్లో మనము క్రీస్తుతో కనెక్ట్ అవ్వడానికి వాక్యమే మాధ్యమం కనుక దేవుడు వాక్యము ద్వారా మనకి ఈ సహాయాన్ని చేస్తాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాత్రికి మనము ధ్యానించబోయేటువంటి వచన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను. మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 28-30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ప్రపంచంలో చాలామంది సువార్థికులు తరచూ ప్రసంగాల కొరకు వాడుకునేటువంటి ప్రసంగ భాగం. కాకపోతే దాంట్లో చాలా సారం ఉంది. దాని అంతటిని నేను ఇప్పుడు చెప్పబోవట్లేదు. క్లుప్తంగా 2 విషయాలు నేను మీతో పంచుకొని ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను. అయితే చాలా జాగ్రత్తగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చేసినటువంటి ఆ బోధకు, లేకపోతే ఆ పిలుపుకు మనల్ని మనం అప్పగించుకొని జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము మీరు ప్రారంభం నుండి చదువుకుంటే అక్కడ చాలా విషయాలు మనకు కనబడతాయి. ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసు క్రీస్తు రాబోవు మెస్సియాగా, తర్వాత అధికారికంతో తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా, సార్వభౌముడైనటువంటి దేవుని కుమారుడిగా, అంత మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రయాసపడి భారాలు మోసుకొనుచున్న సమస్త జనులకు నిజముగా విశ్రాంతిని ప్రసాదించగలిగినటువంటి ఏకైక విమోచకునిగా మనకు అక్కడ కనబడతాడు. అది దేవుడు మనకు చూపించేటువంటి ఒక ప్రత్యక్ష సత్యం.
సో ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసు ఈ మాటలు పలికారు. ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఇన్ ఫ్లెష్ ఈజ్ సేయింగ్ దీస్ వర్డ్స్. దేవుడు మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ అంటు మీ అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అవసరము. యేసు జీవము, యేసు మార్గము, యేసు సత్యము. ఆయన ద్వారానే ఒకనికి ఉనికి, ఆయన ద్వారానే ఒకనికి ఉద్ధారణ, ఆయన ద్వారానే ఒకనికి సమృద్ధి గల జీవము, నిత్య జీవము ప్రాప్తిస్తాయి. సో యేసు ప్రభు లేకుండా నరజాతికి నిరీక్షణ లేదు. నరజాతికి మిగిలింది నాశన మార్గము, నిత్య నరకం. అందుకనే ఈ కార్యక్రమానికి పేరు కూడా క్రైస్ట్ కనెక్ట్ అని పెట్టడం జరిగింది. మనము క్రీస్తుతో కనెక్ట్ అయినప్పుడే మన లైఫ్ ప్రారంభం అవుతుంది. ఇక అప్పటి నుండి మన లైఫ్ యొక్క ప్రభావము ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది అండ్ దేవుడికి, ఆయన యొక్క రాజ్యానికి ప్రయోజనకరంగా మారుతుంది. మనుషులు మరి రకరకాలుగా ఈ యొక్క విశ్రాంతి కొరకు, వారి ఆత్మలో కావాల్సిన విశ్రాంతి కొరకు, ప్రశాంతత కొరకు, వారి జీవితానికి అవసరమైనటువంటి అర్థం కొరకు, పాప క్షమాపణ పొందుట ద్వారా దోషారోపణ నుండి విడుదల కొరకు నానా రకాలుగా ప్రయాసాలు పడ్డారు, రకరకాల సాధనలు చేశారు, మరి ఎంతో ఇచ్చారు, ఎన్నో కోల్పోయారు. అయినప్పటికీ కూడా అది అక్కడ దొరకలేదు. ఎందుకంటే వారు చేసిన ప్రతి ప్రయత్నం కూడా దేవుడు ఆమోదించినటువంటి రీతిలో వారు చేయలేదు. వారి స్వంత ఆలోచన, వారి స్వంత స్వార్థం, వారికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి వారు చేసుకుంటూ పోయారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఒక రచయిత డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ రాసినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక అంశం జ్ఞాపకం వస్తుంది. అది రసేలాస్ అనేటువంటి ఒక యువరాజు కథ. అబిసినియా అనేటువంటి దేశంలో హ్యాపీనెస్ అనేటువంటి ఒక లోయలో, హ్యాపీనెస్ అనేటువంటి ఒక అందమైన లోయలో రసేలా అనేటువంటి ఈ యొక్క యువరాజు ఉండేవాడు. అది మరి హ్యాపీనెస్ అంటే ఆ ప్రాంతం పేరే సంతోషం. సంతోషము అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు. కానీ అతనికి ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండేది కాదు, తృప్తి ఉండేది కాదు. ఇంకా దేని కొరకో ఎదురు చూసేవాడు, దేని కొరకో వెతుక్కునేవాడు. అలాంటప్పుడు ఒక రోజున తన సహోదరితో ఈ రకంగా చెప్పాడు, నిజమైన సంతోషం మనం ఉన్న ప్రాంతంలో లేదు, మనకి దొరకట్లేదు. అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని సంపాదించుకుందామని చెప్పి అందరూ అతనికి వ్యతిరేకంగా వద్దు అని చెప్పినా కూడా ఎవ్వరి మాట వినకుండా తన సహోదరిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక దేశానికి ఇంకొక దేశానికి, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి, ఒక పట్టణం ఇంకొక పల్లె, ఈ రకంగా అనేక ప్రాంతాలకు వెళ్ళాడు సంతోషాన్ని వెతుక్కుంటూ. కానీ అక్కడ అతనికి సంతోషం దొరకట్లేదు. అతనికి ఎదురుపడినటువంటి మనుషులందరూ ఎట్లాంటి వారంటే వారిలో కూడా ఏదో వెలితి, వారిలో కూడా ఏదో శూన్యత, వారు కూడా ఏదో వ్యర్థమైన వాటితో కాలం వెళ్ళబుచ్చుతున్నట్టు, వారందరూ కూడా అసంతుష్టి అండ్ అసంతృప్తితో బ్రతుకుతున్నట్టు, వికారంగా ఉన్నట్టు ఆయన కనిపించి చివర విసిగిపోయి మరలా తన సహోదరితో అంటాడు, ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళిపోదాం, మన స్వంత గృహానికి వెళ్ళిపోదాం, మన స్వంత ఆ యొక్క దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు. నా ఈ స్టోరీలో చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళకపోతే మనకు నిజమైన శాంతి, ప్రశాంతత, సంతోషము, తృప్తి అండ్ ఈ యొక్క జీవన సార్థకత లభించవు. దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు సృజించబడ్డాం. కానీ మనము మన స్వంత దారులను వెతుక్కొని ప్రతి ఒక్కడు గొర్రెవలె దారి తప్పిపోయాడు. తిరిగి వెనక్కి వస్తే తప్ప అతని జీవితానికి అర్థం ఉండదు, ఆమె జీవితానికి అర్థం ఉండదు. క్రైస్ట్తో కనెక్ట్ అయినప్పుడే మన యొక్క రియల్ లైఫ్ అండ్ మన యొక్క రియల్ బ్లెస్సింగ్ ప్రారంభమవుతాయి. దాన్ని బట్టి యేసు ప్రభు ప్రపంచానికి ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. క్రైస్తవ్యానికి ఇతర మతాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అన్ని మతాలు ఒకటే అని సాధారణంగా కొంతమంది మరి పైన జ్ఞానము లేకుండా మాట్లాడేస్తారు. మరి క్రైస్తవ్యం అనేది చాలా చాలా విశిష్టమైనది, చాలా ఉన్నతమైనది, వ్యత్యాసంతో కూడుకున్నటువంటిది. ఇతర మతాల వారు గో అండ్ డూ అంటారు, వెళ్ళండి, చెయ్యండి అని అంటారు. కానీ క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, కమ్ అండ్ రిసీవ్, రండి పొందండి అంటున్నాడు. సో గో అండ్ డూ అనే దాంట్లో, కమ్ అండ్ రిసీవ్ అనే దాంట్లో వ్యత్యాసం ఉందని ఎవరైనా సరే వివేకం ఉన్నటువంటి వారు ఒప్పుకుంటారు. సో రెండు విషయాలు ఈ యొక్క 3 వచనాల్లో మనం చూడొచ్చు. ఒకటి ది ఇన్విటేషన్ ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం. ఏంటి ఆహ్వానం?
ఆ యొక్క పరిస్థితిలో ప్రభు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఆ యొక్క మరి ఆయన సమయంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిలో రెండు రకాల ప్రజలు. ఒకరు పరిశుద్ధులుగా ఎంచబడుతున్నటువంటి వారు, తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకున్నటువంటి వారు, స్వనీతి పరులు అండ్ ధర్మములో, యాజకత్వములో, మతంలో నిండా మునిగినటువంటి వారు. ఇంకొకరు పాపులు, సుంకర్లు, వేశ్యలు, మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు, సమాజానికి హానికరమైనటువంటి వారు అని ముద్ర పొందినటువంటి వారు. సో యేసు ప్రభు ఇక్కడ మొదట ఎవరితో మాట్లాడుతున్నాడంటే స్వనీతి పరులతో మాట్లాడుతున్నాడు, మత ఛాందస్సులతో మాట్లాడుతున్నాడు. వారితో ఏమంటున్నాడు? మీరు మీ యొక్క ఆజ్ఞలను బట్టి, శాసనాలను బట్టి, కట్టడలను బట్టి, విధులను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, అండ్ ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వారి మధ్యలో ఉండింది. వారు దాన్ని ఫాలో అవుతున్నారు. కాకపోతే కాలం కొనసాగుతున్న కొలది ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయులు, పరిసయులు, శాస్త్రులు వీరు ఏం చేశారు, రబ్బాయిలు ఏం చేశారంటే వాటిలో ఉన్న వాటిని మార్చి, తొలగించి, జత చేసి, పెంచి ఈ రకంగా దాన్ని చాలా భారభరితమైనటువంటిదిగా మార్చేశారు. సో దేవుడు మంచి ఉద్దేశంతో వారికి ఒక పాఠం నేర్పడానికి ఇచ్చినప్పటికీ శరీరము అనేది ధర్మశాస్త్రానికి ఎన్నడూ లొంగదు, అది ఎన్నటికీ దాంట్లో దేవుడిని సంతృప్తి పరచదు అన్న సత్యం కోసం వారికి ఇచ్చినప్పటికీ ఈ రకంగా వాటిని అవలంబింపచేసి స్వనీతి పరులుగా తయారు చేసి వారి మీద లేని భారములను వారు మోపారు. మత్తయి 23:4 యేసుప్రభు అంటాడు, మోయ సఖ్యము కాని బరువులను కట్టి వారి భుజముల మీద మోపుదురే కానీ వారి వేలి కొనతో కూడా దాన్ని కదిలించే ప్రయత్నము చేయరు అని. సో ఈ రకంగా వీటిని వారు మోస్తూ వాటి భారము కింద నలిగిపోతున్నారు, అలసి సొలసిపోయారు. వారికి మరి నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి శక్తి రెండూ లేవు. అది ఒక కోవకు సంబంధించిన వారు. రెండవ కోవకు సంబంధించిన వారు ప్రతి విధమైనటువంటి నీచ కృత్యానికి, ప్రతి విధమైనటువంటి అవినీతి కార్యక్రమానికి తమను తాము అప్పగించుకొని బానిసలుగా పాపములో బతుకుతూ దాని భారం కింద నలిగిపోతున్నటువంటి వారు. ఈ రెండు వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భక్తులు, భక్తిహీనులు, నాస్తికులు, మరి అస్తికులు, లేకపోతే మతములో ఉన్నవారు, మతం లేనివారు, చాలా రిలీజియస్, ఇర్రిలీజియస్, టూ స్పిరిచువల్, అసలు నాట్ ఎట్ ఆల్ స్పిరిచువల్ అనేటువంటి కేటగరైజేషన్ని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సో ప్రభు వీరిని పిలిచినప్పుడు ఏమంటున్నాడు? ఆ భారమును, దేవుడు మోపని భారమును మీరు ఎందుకు మోస్తున్నారు? ఆ భారము కింద ఎందుకు బతకలేక చస్తున్నారు? నా దగ్గరికి వస్తే నేను మీకు ఆ భారాన్ని తొలగిస్తాను అండ్ నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఈ పిలుపును యేసు ప్రభు ఇచ్చినప్పుడు అందరూ స్పందించారా? అందరూ స్పందించలేదు. కొంతమంది స్పందించారు, కొంతమంది స్పందించలేదు. 2000 సంవత్సరాలుగా ఇదే పిలుపును క్రైస్తవ్యంలో ప్రపంచమంతటికి దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. అదేంటి? యేసుప్రభు ఏమన్నాడు? నా యొద్దకు రండి అన్నాడు. కమ్ అంటు మీ అన్నాడు. కమ్ అంటు క్రిస్టియానిటీ అనలేదు. అంటే క్రైస్తవ్యం దగ్గరికి రండి, క్రైస్తవ మతము దగ్గరికి రండి, క్రైస్తవ సంఘము దగ్గరికి రండి, క్రైస్తవ సేవకుల దగ్గరికి రండి అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవ మతంలో ఉన్నారు, క్రైస్తవ యాత్రలు చేస్తారు, క్రైస్తవ మరి డినామినేషన్లతో ముడిపెట్టుకున్నారు, సేవకులతో ముడిపెట్టుకున్నారు. కానీ క్రీస్తుతో వారికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు, కనెక్షన్ లేదు. క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటిది వారికి అసలు బొత్తిగా తెలియదు. సో యేసుప్రభు అంటున్నాడు, కమ్ అంటు మీ, నా దగ్గరికి రండి, అప్పుడే మీకు విశ్రాంతి, విమోచన తర్వాతే విశ్రాంతి. సో విమోచకుడి దగ్గరికి వస్తేనే విమోచించబడతాం, ఆ తర్వాత విశ్రాంతికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్యారిస్లో ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని జ్విల్లర్ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసి పెట్టాడు. దాని యొక్క పేరు ఏంటంటే ద ఫస్ట్ నైట్ అవుట్ సైడ్ ప్యారడైజ్. ద ఫస్ట్ నైట్ అవుట్ సైడ్ ప్యారడైజ్. ఈడెన్ అంటే మనకు తెలుసు కదా, ఏదైనా వనము బయట ఆది మానవులు గడిపిన మొదటి రాత్రి. ఊహా చిత్రం, కానీ చాలా అద్భుతమైన సత్యాన్ని చూపించే చిత్రం. దాంట్లో ఏం చూపించబడుతుంది? ఆదాము అవ్వలు పాపము చేసి దేవుడి సన్నిధి నుండి, దేవుడి యొక్క సంపూర్ణ స్థితి నుండి, వనము నుండి బయటికి పారదోలబడ్డారు. అండ్ దేవుడు వారు తిరిగి దాంట్లోనికి ప్రవేశించకుండా కేరూబులను, అగ్నితో తిరుగుతున్న ఖడ్గ జ్వాలను పెట్టాడు. సో ఆ రకంగా ఉన్నప్పుడు మొట్టమొదట అంతవరకు ఈదేన్లో బతికిన వారు ఇక బయటికి వెళ్ళిన తర్వాత మొదటి రాత్రి వారు ఆ యొక్క అరణ్యంలో గడపాల్సి వచ్చినప్పుడు వారు విడిచి వచ్చిన స్థలం వైపు కన్నులెత్తి చూస్తూ కనపడతారు. ఇప్పుడు వారు అక్కడ ఏం చూస్తున్నారు? తోట వైపు చూస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి కెరూబుల వైపు చూస్తున్నారా? కాదు. ఆ చిత్రకారుడు ఏం చూపిస్తాడంటే దానికి అవతల
ఉన్నతంగా ఆకాశములో ఎక్కడో మినుక్కు 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 అంటూ ఒక సిలువ ఆకారంలో కనబడేటువంటి వెలుగు వైపు వారు చూసి అమ్మయ్య అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది కదా, ఆదికాండం 3:15లో దేవుడు వినాశనమును వారు తెచ్చుకోగానే విమోచకుడిని వారికి వాగ్దానం చేశాడు. సో వారు ఆ విమోచకుడి వైపు నిరీక్షణతో ఆశతో ఎదురు చూస్తున్నట్టు ఆ చిత్రాన్ని జ్యువెల్లర్ గీయడం జరిగింది. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఆయన చేత పని చేయించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మరి ఎవరైనప్పటికీ, మన విక్టరీ వర్షిప్ సెంటర్ వారైనప్పటికీ, ఇతరులైనప్పటికీ, ఎవరైనప్పటికీ దేవుడి పోలికలో ఉన్నటువంటి ఒక నరుడిగా నారిగా క్రైస్ట్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే మొదట క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన చెప్తున్నాడు, కమ్ అన్ టు మీ ఫర్ వాట్? కమ్ అన్ టు మీ ఫర్ రెస్ట్ కొరకు, విశ్రాంతి కొరకు నా యొద్దకు రండి. కమ్ అన్ టు మీ ఫర్ మిరకల్స్ అనలేదు, నా యొద్దకు అద్భుతాల కొరకు రండి అని చెప్పలేదు. కమ్ అన్ టు మీ ఫర్ బ్లెస్సింగ్స్, నా కొరకు అంటే నా యొద్దకు దీవెనల కొరకు రండి అని చెప్పలేదు. కమ్ అన్ టు మీ ఫర్ ప్రాస్పెరిటీ, నా యొద్దకు వర్ధిల్లుట కొరకు రండి అని చెప్పలేదు. కమ్ అన్ టు మీ ఫర్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్, నా యొద్దకు జీవితాన్ని పరిపుష్టిగా సంతృప్తిగా మీరు బ్రతకడానికి చేసుకోవడానికి రండి అని చెప్పట్లేదు. Come unto me for life and its redemption and rest అని చెప్తున్నాడు. మీ జీవితాన్ని విమోచించి మీకు నిజమైనటువంటి విశ్రాంతిని ఇవ్వడానికి నా దగ్గరికి మీరు రండి. అండ్ ఈ రోజున చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి అబద్ధికులు ఎంతోమంది యేసు దగ్గరికి రండి దీనికోసం, యేసు దగ్గరికి రండి దానికోసం అని అసలైన దాన్ని మరుగున పెట్టేసి వ్యర్థమైన వాటిని చూపించి యేసును అండ్ వారిని అందరినీ కూడా వంచిస్తున్నారు. ఒక రోజున వారే నయవంచకులుగా మిగిలిపోతారు. సో ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి. చాలామంది చర్చి దాకా వస్తారు, సేవకుడి దాకా వస్తారు, ఈస్టర్కి వస్తారు, గుడ్ ఫ్రైడేలకు వస్తారు, కానీ జీసస్ దగ్గరికి రారు, క్రైస్ట్ దగ్గరికి రారు, క్రైస్ట్తో కనెక్ట్ అవ్వరు. ఇదే విషాదకరమైనటువంటి విషయం. క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా బహు దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, వీటన్నింటిలో మునిగి తేలేటువంటి వారికి యేసు ప్రభుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు, క్రైస్ట్తో ఏ రకంగా కూడా కనెక్ట్ అయి లేరు, కనెక్షన్ లేదు. అది దురదృష్టకరమైన విషయం. బట్ వాళ్ళు అనుకుంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము బైబిల్ చదువుతున్నాం కదా, మేము చర్చ్కి వెళ్తున్నాం కదా, మేము కానుకలు వేస్తున్నాం కదా, మేము సేవకులకు సహాయపడుతున్నాం కదా, పలానా 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 అన్నింటినీ కూడా కలిగి ఉన్నాం కదా. అవన్నీ కూడా మీకు పాప క్షమాపణ, ఆత్మ రక్షణ, నిత్య జీవము, పరలోక వారసత్వము, దేవుని పిల్లలుగా దత్తపుత్రత్వము ఏవి కూడా ఇవ్వనటువంటి విషయాలు. క్రైస్ట్ ఒక్కడే ఇస్తాడు, జీసస్ ఒక్కడే ఇస్తాడు. అందుకనే అంటున్నాడు, కమ్ అన్ టు మీ. ప్రపంచమంతటిని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. దేవుడి దగ్గరికి ఒకే దారి అండ్ దేవుడి యొక్క రక్షణ యేసు ప్రభులోనే మనకి ఇవ్వబడుతోంది. సో ఈ రాత్రి ఆ పనిని మనం చేయడం అవసరం. కొంతమంది సెల్ఫ్ రైచియస్గా ఉంటారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తున్నాం కదా, చాలే మనకేంటి అని అనుకుంటారు. దాని గురించి ఒక భక్తుడు, ఇయన్ థామస్ అనే భక్తుడి రకంగా అంటాడు, దట్ ఈస్ ద కర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యంలో ఉన్న శాపం. సెల్ఫ్ రైచియస్నెస్ అనేది నిన్ను నీవు ఆధారం చేసుకోవడం, నీ భక్తి, నీ నీతి, నీ ప్రార్థన, నీ ఇతరత్ర విషయాలను ఆధారం చేసుకోవడము క్రైస్తవ్యం యొక్క శాపం అని అంటాడు. సో అలా మనం ఎవ్వరము ఉండకుండా మనమందరం కూడా క్రీస్తు దగ్గరికి, ఆయన ప్రేమతో పిలిచాడు కనుక మన ప్రయాసాలతో, మన భారాలతో, మన యొక్క పాపిష్టి జీవన విషయాలతో ఆయన దగ్గరికి రావాలి. కొన్నేళ్ల క్రితము ఇస్రాయెల్ దేశంలో జెరూసలేంలో ప్రైమ్ మినిస్టర్ 25th జాయనిస్ట్ కాంగ్రెస్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఒక పిలుపునిచ్చాడు, ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా చెదిరిపోయినటువంటి యూదులు, జ్యూస్, మరి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ జ్యూస్ అందరూ తిరిగి తమ స్వంత దేశానికి రావాలి. వారు ఎప్పుడు వచ్చినా మేము వారిని చాలా గొప్పగా ఆహ్వానిస్తాం, వారికి ఇక్కడ గొప్ప స్థాయినిచ్చి ఇక్కడ నివాసమును ఏర్పాటు చేసుకొని చేస్తాం అని చెప్పిన తర్వాత తాల్ముద్లో, యూదుల తాల్ముద్లో ఉన్నటువంటి ఒక వార్నింగ్ని వారికి జ్ఞాపకం చేశాడు. ఏంటది? ఒకవేళ ఎవరైనా సరే వెనక్కి రాకుండా ఇంకా ఇశ్రాయేలు బయటే బ్రతకాలి అని అనుకుంటే వారు దేవుడు లేనివారు గనుక వారు ఇశ్రాయేలు బయటే బ్రతుకుతారు, దేవుడు గల ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలుకు వచ్చేస్తారు అని చెప్పాడు. ఆ రకంగా ముగించాడు. సో ఎవడైనా సరే క్రీస్తు దగ్గరికి రాకుండా, ఎవడైనా సరే యేసు దగ్గరికి రాకుండా ఇంకా తన బరువులతో, ఇంకా తన బాధలతో, ఇంకా తన పాపిష్టి ఆ యొక్క భారం కింద నలిగిపోతూనే ఉంటే వారు దేవుడికి అవతల దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మొదటిది ఇన్విటేషన్, రెండవది ఇన్స్ట్రక్షన్.
రెండవది ది ఇన్స్ట్రక్షన్, ఆయన చేసిన బోధ, ఆయన చెప్పిన పాఠము. 29:30 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. వాటిని నేను మరి ఇప్పుడు ఈ కాసంత టైంలో పూర్తిగా కంప్లీట్గా చెప్పలేను, కాబట్టి జస్ట్ మనకు కావాల్సినటువంటి ఆ మూల విషయాన్ని మీతో పంచుకుంటాను. ప్రభు దగ్గరికి రావడం, పాప క్షమాపణ పొందడం, ప్రభు బిడ్డగా మారడం, ఆయన సహాయముతో సామర్థ్యంతో లోకములో సమృద్ధిగా సాఫీగా బ్రతకడం అంతా మంచిదే. కాకపోతే మనం యేసు దగ్గరికి వచ్చేది జస్ట్ పాప క్షమాపణ పొందడానికి, నరకము నుండి రక్షించబడి తర్వాత పరలోకములో ఉండిపోవడానికి కాదు. ఇంకొక గొప్ప బృహత్తరమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దాని గురించి ఇప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సాల్వేషన్ గురించి మాట్లాడాడు, తర్వాత శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఈ శాంక్టిఫికేషన్లో సర్వీస్ అనేది కూడా ఇన్క్లూడ్ అయి ఉంది. రక్షణ, పరిశుద్ధపరచబడుటలో దేవుడికి సమర్పితమైనటువంటి సేవ చేయుట కూడా ఇన్క్లూడ్ అయి ఉంది. సో కాడి గురించి చెప్పాడు. కాడి అనగానే పొలము, కాడి అనగానే జీవులు, అంటే ఈ యొక్క జంతువులు మనకు గుర్తుకొచ్చేస్తాయి. రెండింటి మీద వారు ఒక కర్రతో చేసిన కాడిని మోపుతారు. ఆ రెండు కలిసి ఒకే సమయంలో ఒకే పని కొరకు ఒకే రకంగా తమ సామర్థ్యాన్ని పంచుకొని ఆ యొక్క పనిలో వారు విజయాన్ని సాధించడానికి వాటిని వినియోగిస్తారు. అండ్ ఒక అలవాటు ఉంది, ఒకవేళ కొత్త దాన్ని తీసుకుని వస్తే పాతది అంటే అనుభవం ఉన్నటువంటిది ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి దానితో దీన్ని జతగట్టి ఈ రెండింటి మీద కాడి మోపినప్పుడు ఈ కొత్తది ఉద్రేకం ఎక్కువైనప్పుడు, ఉరుకులు ఎక్కువ తీయబోయినప్పుడు ఇది ఆ ఉద్రేకానికి ఉరుకులకు అటు ఇటు పోకుండా ఈ పెద్దది అనుభవం ఉన్నది కాడి వలన దాన్ని నియంత్రిస్తుంది. తర్వాత దీనికి కూడా విసుకొచ్చి ఓపికతో దీని యొక్క విధానానికి లోబడి నడుచుకుని ఇది మరి అనుభవము అండ్ మంచి ఉపయోగకరమైనటువంటి స్థితికి వస్తుంది. సో నరుడు దారి తప్పినటువంటి వాడు యేసు దగ్గరికి వస్తాడు, యేసుతో కలిసి జత కట్టబడతాడు, కాడి యేసుతో కలిసి మోస్తాడు. అప్పుడు వాడి జీవితంలో అద్భుతమైనటువంటి పనిని వాడు చవి చూస్తాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. నా కాడి మోయండి, నా యొద్ద నేర్చుకోండి. మత్తయి 28:19 మీరు తర్వాత చదువుకోండి. శిష్యులనుగా చేయుడి అని ఆయన చెప్పాడు. సమస్త జనములను శిష్యులనుగా చేయుడి. డిసైపుల్ మేకింగ్ ఆర్ మేక్ డిసైపుల్స్ అనేది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సో ప్రభు అంటున్నాడు, ఆ పనిని చేయాలంటే మీరు నాతో జత కట్టాలి. ఆ పని చేయాలంటే మీరు నా కాడి కిందికి రావాలి, నా యొద్ద నేర్చుకోవాలి. ఆయన దగ్గర మనము జీవన సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి. అండ్ ఆయన ఒక స్టూడెంట్గా, ఒక మరి ప్యూపిల్గా, ఒక డిసైపుల్గా మనలో ప్రతి ఒక్కరిని, ఒక సేవకుడు లేకపోతే ఒక మిషనరీ, ఒక ఇవాంజలిస్ట్, ఒక పాస్టర్, ఒక బైబిల్ టీచర్ అని కాదు, ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ మస్ట్ కమ్ టు క్రైస్ట్ టు బేర్ హిస్ యోక్ సో దట్ హీ క్యాన్ బి డిసైపుల్డ్, షీ క్యాన్ బి డిసైపుల్డ్. ఆ రకంగానే క్రమశిక్షణలోనికి అండ్ జీవన సంబంధమైనటువంటి విషయాల్లోనికి మనం తీసుకురాబడతాం. యేసు ప్రభు జీవాధిపతి, ఆయన దగ్గర తప్ప మనకి ఎక్కడ కూడా లైఫ్ లెసన్స్ నేర్పించబడవు. యేసు మన యజమాని, ఆయనే మనకు పని నిర్ణయిస్తాడు, పని ఎలా చేయాలో నేర్పిస్తాడు. యేసు మన దేవుడు, ఆయన ద్వారానే మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటాం, చేయడానికి బలపరచబడతాం. అండ్ యేసే మన యొక్క నిజమైన ద్రాక్షావళి, ఆయనతో అంటుకట్టబడి ఉంటేనే మనము ఫలిస్తాము అండ్ తద్వారా దేవుడికి గొప్ప మహిమను తీసుకొని వస్తాం. ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఫాలోవర్స్ లేరు. యేసు ప్రభుకి ఫ్యాన్స్, అభిమానులు ఉన్నారు కానీ ఫాలోవర్స్ అంటే అనుచరులు లేరు. అభిమానులు కాడి కిందికి రారు, అభిమానులు యేసుతో భుజం కలిపి నిలవరు, అభిమానులు యేసు దగ్గర నేర్చుకోరు, దూరంగా ఉంటారు. అండ్ ఎప్పుడు కావాలో అప్పుడు వస్తారు, పోతారు. కానీ అనుచరులు ఈ రకంగా దేవుడు కోరినట్లు ఈ పనిని చేస్తారు. సో ఆయన కాడిని, నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడా పరిశుద్ధురాలా, దేవుని బిడ్డ, నీవు మోస్తున్నావా? ఆ అనుభవంలోనికి వచ్చావా? లేదు బ్రదర్, రక్షించబడి 10 ఏళ్ళు అయింది, అసలు నాకు ఆయన కాడ్ అంటే ఏంటో తెలీదు, నేను ఐఎమ్ ఫ్రీ బర్డ్, నేను ఒక స్వేచ్ఛతో ఉన్నటువంటి పక్షిని, నా మీద ఎవ్వరు ఏ బరువు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు అమ్మ నాన్న బరువు పెట్టడానికి ఇష్టపడలేదు, టీచర్లు బరువులు పెడుతుంటే ఇష్టపడలేదు, ఇప్పుడు స్పౌస్ బరువు పెడితే ఇష్టపడను, జీసస్ కూడా నా మీద బరువు పెడితే ఇష్టపడను, ఐఎమ్ ఎ లాంగ్ స్టాండింగ్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అని నువ్వు అనుకుంటే
నీకన్నా పెద్దగా మోసపోయినటువంటి మనిషి ప్రపంచంలో మరొకరు ఉండరు. సో జీసస్ వే మనకి చాలా అవసరం, యేసు మార్గము మనకి చాలా అవసరం. కాబట్టి భయపడొద్దు. చాలామంది భయపడిపోతారు, అమ్మో యేసు ప్రభు ధర్మశాస్త్రం కన్నా స్టాండర్డ్ని పెంచేశాడు, మోజెస్ కన్నా జీసస్ చాలా మోస్ట్ హై, కనుక మోజెస్దే వారు గ్రహించి పాటించలేకపోతే జీసస్ది ఎక్కడ మనకి చేతనవుతుంది. కాదు, ఆ భయాలు అనుమానాలన్నీ పటాపంచలు చేయడానికి ఆయన మొదట తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణానికి కాడి లేని జీవితంలో విశ్రాంతి దొరకదు. యోక్లెస్ లైఫ్, యూజ్లెస్ లైఫ్. కానీ ఎప్పుడైతే మీరు వెన్ యూ కమ్ అండర్ ద యోక్, దెన్ యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్, దెన్ యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ, దెన్ యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ పవర్, దెన్ యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రూట్ఫుల్నెస్, ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇది ఎప్పుడు మనం విడిచిపెట్టడానికి, విస్మరించడానికి వీలు లేదు. సో సాత్వికుడు దీన మనస్సు గలవాడు, ఆయనతో జత కట్టడంలో, ఆయన కాడి మోయడంలో, అండ్ ఆయన కాడి గురించి కూడా చెప్పాడు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటాయి. కాంట్రాస్ట్ చేశాడు, అది చాలా భారభరితమైనది, నాది చాలా తేలికైనది. అది చాలా కష్టతరమైనది, నాది చాలా సులువైనది. ఈ లైఫ్కి, రెస్ట్ఫుల్ లైఫ్కి నిన్ను పిలుస్తుంటే నువ్వు రాకుండా ఎట్లా ఉంటావు? ఒక సండే స్కూల్ టీచర్ తన క్లాస్లో ఈ రకంగా చెప్పింది, మై యోక్ ఈజ్ ఈజీ అని దేవుడు చెప్పాడు కదా, మరి అసలు యోక్ అంటే ఏంటి అన్నప్పుడు ఒక అబ్బాయి లేచి ఈ రకంగా చెప్పాడు, యోక్ అంటే దాట్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద నెక్స్ ఆఫ్ ది యానిమల్స్. ఆ యొక్క జంతువుల మెడల మీద పెట్టేటువంటి సాధనాన్ని వారు యోక్ అంటారు. అప్పుడు మరి టీచర్, వాట్ ఈస్ ద యోక్ గాడ్ పుట్స్ ఆన్ అస్, అంటే దేవుడు మన మీద పెట్టేటువంటి కాడి ఎలాంటిది అని అడిగినప్పుడు ఒక పాప లేచి రకంగా చెప్పింది, ఇట్ ఈస్ గాడ్ పుట్టింగ్ హిస్ ఆర్మ్స్ అరౌండ్ అవర్ నెక్స్. దేవుడు మన చుట్టూ, మన మెడల చుట్టూ తన చేతులను వేయడం. ఎంత మంచి జీవితం చూడండి. యేసు మరి మీ మెడ చుట్టూ చేయి వేయకపోతే మరొకడు వేస్తాడు, అండ్ ఆ మరొకడు ఎవడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సేటన్ అంటారు, డెవిల్ అంటారు, అండ్ ఇంకా చాలా రకాలుగా అతన్ని పిలుస్తారు. అండ్ యేసయ్య కాడి ఆయనది, మరి ఆ కాడి మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, దయతో కూడుకున్నటువంటిది, మంచిది, క్షేమకరమైనది. ప్రపంచం రకరకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తుంది. మనకు తెలుసు, ప్రస్తుతం కరోనా పాండమిక్లో మనం ఉన్నామని దాని ఒక్కటి మీదే ఫోకస్ చేస్తున్నాం, దాన్నే దృష్టిస్తున్నాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి జటిలమైన సమస్యలు. వీటన్నింటిలో దేవుణ్ణి మహిమపరిచి మెప్పించేటువంటి మరి విశ్రాంతి కలిగి మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఫలాన్ని సాధించేటువంటి విశ్వాసముగా ఉండాలంటే తప్పకుండా ప్రభు కాడి కిందికి రావాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుల, ముగింపులో ఆయన దగ్గర నీవు నేర్చుకుంటున్నావా? ఎంత నేర్చుకున్నావు? నేర్చుకున్న దాన్ని ఏం చేస్తున్నావు అన్నది ప్రశ్న. చాలామంది మరి వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి గౌరవం, వారిచ్చిన మాట లేక సలహాకి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వరు. చాలామంది తమ భర్త భార్యలు చెప్పినటువంటి మాటలకు లోబడినంతగా దేవుడికి లోబడరు. చాలామంది తమ గురువు లేకపోతే తమ హీరో లేకపోతే తమ మరి రోల్ మోడల్గా ఎంచినటువంటి వారికి ఇచ్చినంత విలువ దేవుడికి ఇవ్వరు. చాలామంది వారి స్నేహితులకు, బంధువులకు మరి వేసినంత పెద్దపీట ప్రభు అయిన యేసుకు వేయరు. ఒకసారి ఆలోచించండి, నీవు నీ తల్లిని తండ్రిని ఎంతగా ప్రేమించినా వారు యేసయ్యతో సాటి అయిన వారా? ఆయనకు మించినటువంటి సలహాను వారు నీకు ఇవ్వగలరా? నీ భార్య, నీ భర్తను నీవు ఎంతగా ప్రశస్తమైనటువంటిదిగా ఎంచినా కూడా, వారి కోసం ఒకవేళ నీవు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినా కూడా, వారిని యేసు పక్కన పెట్టి యేసుతో వారిని సరి సమానులుగా చేస్తావా? చేయగలవా? నీ గురువు లేకపోతే నీ యొక్క రోల్ మోడల్ లేకపోతే నీకున్నటువంటి మరొక పెద్ద వ్యక్తి, ఆయన లేక ఆమె కావచ్చు, వారిని ప్రభు అయినటువంటి యేసు పక్కన పెట్టి ఆయనతో పోల్చేటువంటి అర్హతలు గలవారిగా నీవు ఎంచగలవా? ఇక నీ బంధువులు, నీ స్నేహితులు, వారికి ఉన్న బుద్ధి, వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న సామర్థ్యం ఏ పాటిది, అలాంటి వారిని తెచ్చి యేసు పక్కన పెట్టి యేసును పక్కకు నెట్టేసి వారి మాట వినే సాహసం నీవు చేయగలవా? ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. సో ఈ రోజున నీవు
క్రైస్ట్తో కనెక్ట్ అయినప్పుడు నీవు చేయాల్సినటువంటి మొదటి పని, నీవు పాపివై ఇంకా రక్షణ పొందకపోతే చేయాల్సిన మొదటి పని ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి, నీవు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి, రిపెంట్ అవ్వాలి, యేసును నమ్మాలి, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది ఏంటి, ఆయన యొక్క శిష్యునిగా శిష్యురాలిగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, రెనౌన్స్ చేసుకోవాలి, అప్పుడే ఆయన కాడి కిందకు వస్తావు. అండ్ మూడవది ఏంటి అంటే రెస్ట్ అండ్ రివార్డ్. అప్పుడు నీకు ఆయన విశ్రాంతినిస్తాడు అండ్ విశేషమైనటువంటి ఫలమునిస్తాడు, బహుమానమునిస్తాడు. అందుకని యేసు ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన సేవలో బలమైనటువంటి వ్యక్తులముగా మనం వాడబడ్డానికి దేవుడు కృపను అండ్ గొప్ప సహాయమును అందిస్తాడు. ఈ మాటలతో నేను ముగిస్తాను. రాబర్ట్ రైక్స్ అనేటువంటి ఒక భక్తుడు సండే స్కూల్ మినిస్ట్రీని ప్రారంభించిన వ్యక్తిగా పేర్కొనబడతాడు. ఆయన ఒకానొక సమయంలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక చిన్న పాప తల్లి మాట వినకుండా మారాము చేసి మరి చాలా గొడవ చేసి అండ్ చాలా రోషంతో అటు ఇటు పరుగులు తీసి అన్ని నానా రభస చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ పాపను నివారించి బుద్ధి చెప్పి మంచి లెసన్ చెప్పి, ఇఫ్ యూ వాంట్ టు బీ అ గుడ్ గర్ల్, ఇఫ్ యూ వాంట్ టు బీ అ గాడ్లీ గర్ల్, దెన్ యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ మదర్, యూ మస్ట్ ఒబే యువర్ మదర్. అంటే తల్లిని గౌరవించాలి, తల్లికి లోబడాలి, ఈ రకంగా నీవు చేయాలి. ఇదంతా నువ్వు చేయడం చాలా తప్పు. ఫస్ట్ నీల్ డౌన్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. మోకరిల్లు, నీ తల్లిని క్షమాపణ కోరుకో అంటే ఆ పాప అస్సలు ససేమిరా ఆయన మాట వినలేదు. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, అయినా కూడా వినకపోతే ఇక అప్పుడు ఆయన అన్నాడు ఆ స్త్రీతో, ఆ సిస్టర్తో, ఆయన మోకరిల్లి మీ కుమార్తె చేసిన తప్పుకు నేను మీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను కనుక మీ పాపను క్షమించండి అనగానే అప్పటిదాకా హార్డ్ నట్టుగా ఉన్నటువంటి ఆ పాప ఒక్కసారి ఏమైపోయిందో కానీ హృదయం అంతటితో చెలించిపోయింది. బోర్ని ఏడ్చేసి రాబర్ట్ రైక్స్ పక్కకి తాను కూడా మోకాళ్ళ మీద పడి మమ్మీ ఫర్గివ్ మీ అని దేవుడి యొక్క ప్రసన్నత కిందకి వచ్చేసి తను తాను తగ్గించేసుకుంది. ఈయన చేశాడు గనుక ఆ పాప చేసింది. నా ప్రియ సహోదరుడా, యేసొక్కడే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా సమాప్తి చేయగలడు. యేసొక్కడే మోషే చేయలేని దాన్ని చేశాడు. సో యేసు ప్రభువే మనందరి పాపాన్ని భరించి తండ్రి ఎదుట మన పక్షాన విజ్ఞాపన అండ్ క్షమాపణ కొరకు వేడుకున్నాడు కనుక మనము ఆయన పక్కన ఆయనలాగానే తగ్గించుకొని సాత్వికులముగా దీన మనసు గలవారముగా ఆయన కాడి కిందకు వచ్చినప్పుడే మన జీవితాలు ధన్యకరమవుతాయి, ఇతరులకు మనం దీవెనకరంగా ఉంటాం. అందుకే ఈ క్రైస్ట్ కనెక్ట్ ఈ దినాల్లో ఆ రకంగా మనం అందరం కూడా క్రైస్ట్తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మనకి ఆయన రెస్ట్నిస్తాడు, మనకి రివార్డుని ఇస్తాడు. అండ్ నా ప్రార్థన, నా కోరిక ఏంటంటే మీలో ప్రతి ఒక్కరికి విక్టరీ వర్షిప్ సెంటర్ ప్రియులకే కాదు, ఈ యూట్యూబ్లో వీడియో ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, ఉన్నంత వరకు ఎందరైతే దీన్ని వీక్షిస్తారో వారందరికీ జీసస్ క్రైస్ట్ ద్వారా ట్రూ సోల్ రెస్ట్ అండ్ దెన్ ట్రూ ఇటర్నల్ రివార్డ్ రావాలన్నది నా ప్రార్థన, నా యొక్క ఆశ. సో తలంచండి, కళ్ళు మూసుకోండి, ఆ రకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మా యొక్క విమోచక, మరొకసారి ఈ యొక్క రాత్రి ఈ క్రైస్ట్ కనెక్ట్ స్పిరిచువల్ ప్రోగ్రాంలో మేము కనెక్ట్ అవ్వడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ సన్నిధిని, నీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు నీ వద్దకు రావడానికి, రక్షణ పొందడానికి, రూపాంతరం చెందడానికి, నీ కొరకు వాడబడి నీ ద్వారా ప్రతిఫలం పొందుకోవడానికి కృప దయచేయండి. అండ్ విక్టరీ వర్షిప్ సెంటర్ ప్రియులను, ఇతర ప్రియులు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వారందరినీ వారి కుటుంబ సమేతంగా మీరు ఆ ప్రకారం దీవించమని, ఈ దినాల్లో ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా గొప్పగా దీవించబట్ట కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన సంఘానికి, ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. సో మీ ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఇచ్చి క్రైస్ట్ కనెక్ట్లో మాతో కలిసి కనెక్ట్ అయినందుకు మీకు, మీ కుటుంబానికి కృతజ్ఞతలు అండ్ దైవాశీర్వాదాలు తెలియచేస్తున్నాను. అండ్ ఎన్ని రాత్రులైతే ఈ కార్యక్రమం వస్తుందో అన్ని రాత్రులు ముందుగానే మీకు తెలుపబడుతుంది. లైవ్లో రావట్లేదు, ప్రీమియర్లో ఉంటుంది, లైవ్ చాట్ ఉంటుంది. దేవుడిని మహిమపరిచి ఇతరులకు మేలు చేసే మాటలు మీరు రాయొచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు యోహాను 15లో చెప్పాడు, ఐ యామ్ ద వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు.
సో మీరు నా యందు నిలిచి ఉండాలి. అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండండి, ఫలించండి అండ్ క్రీస్తుతో కంటిన్యూవల్గా ఆ కనెక్షన్ని కలిగి ఉండండి. బీ ఇన్ క్రైస్ట్ అండ్ దెన్ యూ విల్ బీ లైక్ క్రైస్ట్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.